జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమన్నావే? అవునమ్మా, ఇప్పటికే బాలాజీ పూరి మెళ్ళో తాళి కట్టేశాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? కన్న బిడ్డవని కూడా చూడను, చంపేస్తాను. మీరు నన్ను కొట్టినా తిట్టినా చంపినా అదే నిజం. పూరి మెళ్ళో ఇప్పటికే బాలాజీ గుళ్ళో పసుపు తాడు కట్టేశాడు. ఏముంటున్నావు? పూరి, అదేంటి కూస్తుంది? అవునప్పా, బాలాజీ నా మెళ్ళో పసుపు తాడు కట్టాడు. మీరు అరవింద్తో నిశ్చితార్థం చేసి పూజ చేసే రోజున ఆ తాళి కొలంలో కొట్టుకుపోయింది. కానీ బాలాజీయే నా భర్తప్ప. ఎంత పని చేసావే? ఇలాంటి పని చేయడానికి నీకు మనసులా వచ్చింది? నీ చెల్లెలు చేసింది చాలక నువ్వు కూడా చేసి మమ్మల్ని దాన్ని చంపేద్దామనుకున్నావా? చంపేద్దాం అనుకోవడం కాదు సెల్వి, చంపేసింది. చెల్లెలు చేసిన దాన్నే అక్క ఇంకా గొప్పగా చేసి మన పరువుని, మన నమ్మకాన్ని నిలువున హత్య చేసింది. అలా మాట్లాడకండి. ఈ విషయాన్ని మీతో చెప్పలేకే నలిగిపోతున్నాం. ఈ విషయాన్ని మీతో చెప్తే మీరు తట్టుకోలేరని ఇంతవరకు దాచాం. మీరేమో అసలు వినిపించుకోకుండా నా మీదున్న కోపంతో నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాలు అన్ని చకచక చేసేశారు. అమ్మా, పెళ్ళైన పిల్ల మెళ్ళో మళ్ళీ పసుపు తాడు కట్టించడం న్యాయం కాదప్పా. అలా కట్టించుకుని తను బ్రతకలేదు. వద్దప్పా, ప్లీజ్, మీరు ఏర్పాటు చేసిన పెళ్లిని ఆపేయండి. నిజమే, పెళ్ళైన పిల్లకి మళ్ళీ పెళ్లి చేసిన గొప్ప తండ్రి అని ఊరంతా నా మీద ఉమ్మేస్తూ, హేళన చేస్తూ, మాటలతో కుళ్ళబడుతూ ఉంటే ఆ మాటలు వింటూ తట్టుకునే శక్తి నాకు లేదు. ఇప్పటికే చచ్చిపోయారు. వెన్నుపోటు పొడిచి, నమ్మక ద్రోహం చేసి మీరిద్దరూ మమ్మల్ని చంపేశారు. ఇప్పుడు ఇది తాళి కట్టించుకుని ఇంకొకరితో పెళ్లికి సిద్ధపడిపోయి నా పరువుని, నా నమ్మకాన్ని, నా ఆశల్ని అన్నింటినీ పూడ్చిపెట్టి సమాధి చేసేసింది. ఇంత జరిగాక నేను ప్రాణాలతో ఉండను. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.